అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడారు. చాలా ఎందుకంటే ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఈ నెపాన్ని పెట్టడానికి చాలా ప్రయత్నిస్తుంది. నిజంగా వైసీపీ గవర్నమెంట్లో ఎంత అన్యాయం జరిగిందో తెలుగుదేశం గవర్నమెంట్లోనూ కూడా అంతే అన్యాయం జరిగింది. బాగా కష్టపడి పరీక్షలు రాసిన వాళ్ళు దాదాపు 100 మంది ఫెయిల్ అయిపోయి ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నారు. వారు ఆస్తులు కూడా అమ్ముకొని ఇవాళ కోర్టుని ఆశ్రయించి తమకు న్యాయం జరుగుతుందని 5 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఏంటంటే కోర్టు నడిపించింది ఈ ఉద్యమం అంతా. కోర్టు కనుక లేకపోతే నిరుద్యోగులందరూ కూడా ఈవేళ రోడ్ల మీద పడిపోయి ఈ ప్రభుత్వాలు చేసిన పనికి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండాల్సి వచ్చేది. వైసీపీ ప్రభుత్వం హయాంలో పరీక్షలు జరిగినాయి, అనౌన్స్ చేశారు. గౌతమ్ సవాంగ్ గారిని చైర్మన్గా అపాయింట్ చేశారు. అంతకుముందే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు. ఆ మాన్యువల్ వాల్యుయేషన్లో కార్ డ్రైవర్ల చేత, పనికిమాలిన వాళ్ళ చేత, ప్లంబర్ల చేత వాల్యుయేషన్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చినాయి. ఆ నేపథ్యంలో వాటిని పక్కన పెట్టి అది కూడా కోర్టు ఆదేశంతో ఇచ్చారు. ఇది ఎలా జరిగింది? ముందు డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. ఈ డిజిటల్ వాల్యుయేషన్ చెల్లదు, నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ లేదు అని కొంతమంది కోర్టును ఆశ్రయించడం వల్ల అప్పుడు కోర్టు ఏమిచ్చిందంటే డిజిటల్ వాల్యుయేషన్ కాదు, మాన్యువల్ వాల్యుయేషన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అది కూడా 3 నెలల్లో చేయమని. అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు సెక్రటరీగా ఉన్నారు. వారి హయాంలో ఈ పరీక్షలు జరిగినట్టు చూపించారు. కానీ అనౌన్స్ అయితే రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. ఈలోగా గౌతమ్ సవాంగ్ గారుని చైర్మన్గా జగన్ గవర్నమెంట్ నియమించింది. ఆయన హయాంలో మళ్ళీ ఈ మాన్యువల్ వాల్యుయేషన్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చాలా తప్పులు చేశారు, అవకతవకలు పాల్పడ్డారు అన్నప్పుడు గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా ఏం చేయాలి? ఆయన మీద ఫిర్యాదు చేయాలి. దాన్ని ఇందులో ఇలాంటి అవకతవకలు జరిగాయని చెప్పాలి. చెప్పి కోర్టుకి మళ్ళీ వెళ్ళి కోర్టు పర్మిషన్ తీసుకొని మాన్యువల్ వాల్యుయేషన్ చేసుంటే ఇప్పుడు ఇంత గొడవ వచ్చేది కాదు. అది కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూస్లో కూడా రిటర్న్ ఎగ్జామినేషన్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చినాయి. అలాగే అక్కడ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ తక్కువ మార్కులు వచ్చినాయి. అంటే ఈ మ్యానిపులేషన్ జాగా జరిగింది అనేది స్పష్టం. అక్కడితో ఆ కథ ముగిసింది. అయితే అప్పుడు అనౌన్స్ చేసేసాడు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో చేరిపోవడం, జగన్ ప్రభుత్వంలోనే ఉద్యోగాల్లో చేరిపోయారు. మంచి మంచి పోస్టులో ప్రొబేషన్లో ఉంటేనే ఆర్డీఓలు గాను డిఎస్పీలు గాను పనిచేయడం మొదలుపెట్టేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చాలా వ్యతిరేకించారు ఈ నియామకాలని. ఇవి అక్రమంగా జరిగినాయి. 2 కోట్ల నుంచి 2.5 కోట్ల వరకు ఒక్కొక్కరు లంచం ఇచ్చి వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. అంతేకాకుండా అప్పటి గవర్నర్ గారికి వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ టీం అంతా వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రం కూడా దీని మీద ఎంక్వైరీ చేయమని ఇవ్వడం జరిగింది. అంతటితో వదిలిపెట్టక ఎన్నికల్లో వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరూ కూడా జగన్ పక్షాన ప్రభావితులు అవుతారు. అందుకంటే జగన్ నియమించారు కనుక వాళ్ళందరూ కూడా అటు పనిచేస్తారు. వీళ్ళెవరిని కూడా ఎలక్షన్ డ్యూటీ వీళ్ళెవరికి వెయ్యొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్ర ఎన్నికల కమిషన్కి లేఖ కూడా రాశారు. మరోపక్క హైకోర్టులో దీని మీద ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ విద్యార్థులు చాలా కోర్టును ఆశ్రయించి మాకు న్యాయం చేయండి అని కూడా అడిగారు. అడిగినప్పుడు తర్వాత ఈ క్రమంలో సింగిల్ బెంచ్ నిమ్మగడ్డ వెంకటేశ్వర గారు ఏమిచ్చారంటే మొత్తం ఇందులో కూడా అన్ని అవకతవకలు జరిగినాయి, ఈ ఎగ్జామ్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయండి, చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జామ్స్ పెట్టండి అని చెప్పి ఆయన ఆర్డర్స్ ఇచ్చారు. అంటే అప్పటికి జాయిన్ అయిన 165 మంది ఉద్యోగాలు పోయినట్టే ఆర్డర్తో. కానీ అప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏం చేశారంటే ఎవరైతే ఈ కేసు ఓడిపోయారో వారి పక్షాన, అంటే ఉద్యోగాలు చేస్తున్న వారి పక్షాన వాళ్ళు కోర్టులో అప్పీల్ చేయడం, కొంత సమయం ఇస్తే ప్రభుత్వం దీని మీద ఏం చేయాలో నిర్ణయిస్తుందని చెప్పి కొంత సమయాన్ని కోర్టు వారిని అడగడం, డివిజన్ బెంచ్ని అడగడం జరిగింది. ఈ డివిజన్ బెంచ్లో ఎప్పుడైతే వీళ్ళు కొన్ని రోజులు, అంటే వారం 10 రోజులు టైం అడిగితే ఆ వారం 10 రోజులు ఇచ్చిన గడువుని అట్లా ఉంటుండగా ఈలోగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని బెంచ్ మీదకు రాకుండా
సంవత్సరం పాటు బెంచ్ మీద రాకుండా ఆపగలిగారు వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్న 165 మంది అక్రమంగా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళంతా వీళ్ళు ఏం చేశారు, ఆపగలిగారు. ఆ తర్వాత దీని మీద ఇష్యూ అయింది. ఇంతకాలం ఎందుకు దీన్ని ఆపుతున్నారు అనే దాని మీద కొంతమంది సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఆ టైంలో అక్కడి నుంచి మళ్ళీ హైకోర్టులో ఈ కేసు టేబుల్ మీదకి రావడం, మన జస్టిస్ భట్టు దేవానంద్ గారు వచ్చిన తర్వాత దీని మీద క్షుణ్ణంగా ఆయన అధ్యయనం చేసినట్టు కనిపించింది. అక్కడి నుంచి మొత్తం ప్రొసీడింగ్స్ అన్నీ కూడా, అంటే దీని మీద జరుగుతుంది డే టు డే ఏం జరుగుతుంది, అంతకుముందు ఏం జరిగింది అనే దాని మీద విశ్లేషణ జరగడం జరిగింది. దాని మీద అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇన్ని ఆరోపణలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించింది. ఎట్లాగంటే వీళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు అన్యాయంగా 2 కోట్లు ఇచ్చి వచ్చారని చెప్పి ఆరోపణ చేసిన వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు, వీళ్ళందరికీ కూడా మంచి మంచి పోస్టింగ్స్, ఆర్డీఓలు గాను లేకపోతే డిఎస్పీలు గాను మంచి పోస్టింగ్స్ ఇచ్చారు వాళ్ళు కావాలన్నా. ఒకళ్ళనైతే కుప్పంలో కూడా నియమించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కూడా వాళ్ళని నియమించుకొని వాళ్ళకి అంత ఆశ్రయం ఇచ్చారంటే దీంట్లో ఏం జరిగిందన్నది ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్ళని కాపాడడం కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అప్పటి ఏజీ కూడా కొత్తగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన ఏజీ కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కూడా ఈ కేసుని చాలా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అక్రమంగా వచ్చి ఉద్యోగం చేస్తున్నారో వారి పక్షానే ఉన్నారు. వాళ్ళు కూడా ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా జిఐడికి బదిలీ చేస్తుంటే చంద్రబాబు గారి గౌరవం చాలా బాగా పెరుగుండేది. కానీ అలా చేయలేదు. ఆయన మంచి పోస్టింగ్స్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా. మీరే కదా ఆరోపించేశారు వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చారని. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయారా? మరి ఏం జరిగింది, వాళ్ళకి మీకు మధ్యలో ఏం డీల్ జరిగింది అనేది ప్రజలు చాలా ప్రశ్నార్థకంగా దాన్ని ఆలోచించడం మొదలుపెట్టారు. ఇవాళ భట్టు దేవానంద్ గారు దీని మీద సిట్ విచారణ వేశారు కనుక సిట్ నివేదిక స్పష్టంగా చెప్పింది ఇందులో ఫ్రాడ్ జరిగింది, చాలా ఘోరాలు జరిగినాయి, ఆన్సర్ షీట్లు మార్చేశారు, ఓఎంఆర్ షీట్లు మార్చేశారు అని వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కి పేపర్లను పంపించి అధ్యయనం చేసి చాలా కృషి చేసి చాలా మంచి రిపోర్టుని కోర్టుకి సబ్మిట్ చేశారు. అంటే కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత ఈ క్షణంలోనే సరే మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 165 మందిని ఇవాళైనా సరే జిఐడికి పంపించి ఉండాలి కదా. కోర్టు పదే చెప్పింది వీళ్ళందరికీ కూడా ఫోకల్ పోస్టులు ఇవ్వద్దు, నాన్ ఫోకల్ పోస్టులు పెట్టాలి అని అంటే దాన్ని కూడా వీళ్ళు విస్మరించారు. అప్పుడు జస్టిస్ భట్టు దేవానంద్ గారు ఏం చెప్పారు, మీ చీఫ్ సెక్రటరీని పిలిపించి బోన్లో నిలబెట్టించారు. అప్పుడు కానీ వీళ్ళందరినీ కూడా నాన్ ఫోకల్లో ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటికీ మళ్ళీ కొంతమందిని తమకు బాగా కావాల్సిన వాళ్ళని అందరినీ కూడా మళ్ళీ వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఆ పోస్టింగ్స్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. అంటే ఇది 165 మంది సమస్య కాదు, పరీక్ష రాసిన 1,00,000 మందికి పైగా ఉన్న నిరుద్యోగుల సమస్య ఇది. అంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తుందో అద్దం పట్టేది ఈ పరీక్షలు ఇవి. అంటే న్యాయం లేదు. అంటే కష్టపడి చదువుకున్న వాళ్ళు ఇంకెందుకు కష్టపడి చదువుకోవాలి, ₹1 2 కోట్లు సంపాదించుకొని ఆ డబ్బు ముట్ట చెప్పి ఉద్యోగం సంపాదించుకోవాలనే ఆలోచనకు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇలాంటి నిరుద్యోగుల్ని యువకుల్ని ఇలాంటి ఆలోచన వైపు మళ్ళిస్తారా? ఇదా చేసే ప్రభుత్వం? ఒక మంచి ప్రభుత్వం కావాలని అందరూ యువత కోరుకుంటారే, మరి ఆ యువతను మీరు పెడదావన్న పెట్టే ఆలోచనలు రేకెత్తించే విధంగా చేస్తే రేపొద్దున యువత ఏమైపోతుంది? ఇంతమంది ఆలోచించాలి కదా దీని అంతటినీ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలోనూ మళ్ళీ నీతి కబుర్లు చెప్తున్నారు. ఏంటి, మేమంతా జగన్ గవర్నమెంట్లో జరిగిందని. జగన్ గవర్నమెంట్లో అన్యాయం జరిగిందనేది దాని మీదే కదా అందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టులోనూ జస్టిస్ భట్టు దేవానంద్ గారు ఉన్నారు కనుక ఈవేళ నిరుద్యోగికి న్యాయం జరిగిందని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. నిజంగా అటువంటి జడ్జి లేకపోతే ఈవేళ ప్రభుత్వం చెప్పిందే చెల్లుబాటు అయ్యేది.
వీళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో పెర్మనెంట్ అయిపోయేవారు. 1,00,000 మంది పరీక్షలు రాసిన 1,00,000 మంది నిరుద్యోగులు చాలా నిరాశాపరులైపోయి వారు ఎటు దారి మళ్ళేవారు. ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి మనం చేయాలంటే ప్రభుత్వం ఇవాళకైనా సరే, ఇప్పటికి సంవత్సరం అయింది, ఏపీపీఎస్సీ చైర్మన్ని నియమించలేదు. జగన్ ప్రభుత్వంలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. మరి నువ్వు ప్రక్షాళన చేస్తానంటే ఏం ప్రక్షాళన చేశారు మీరు చెప్పండి. 1 year నుంచి కూడా ఇదే జార్ఖండ్లో ఏం చేశారు? విద్యార్థులందరూ 14 రోజులు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తే ఆ ప్రభుత్వం దిగొచ్చి గత 12 సంవత్సరాల్లో జరిగిన పరీక్షలన్నీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ నిర్వహించిన అన్ని పరీక్షలను రద్దు చేసింది. దానివల్ల 2,000 మంది ఉద్యోగాలు పోయాయి. అయినా సరే ప్రభుత్వం జంకలేదు. 200 మంది ఉద్యోగాలు తీసేశారు. లక్షలాది మంది నిరుద్యోగులకి వాళ్ళకి మంచి ఆశలు కల్పించారు. అయ్యో, ఈ ప్రభుత్వం మన వెంట ఉంది, మాకు న్యాయం జరుగుతుంది, మేము కష్టపడి చదివితే మేము మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు అనే ధైర్యాన్ని కల్పించారు. అటువంటి ధైర్యాన్ని ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు అటువంటి ధైర్యాన్ని ఇస్తారని చెప్పి అందరూ ఆశించారు. కానీ అందులో ధైర్యం కనబడలేదు కదా. ఇంత మళ్ళీ అవినీతి, అక్కడ గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పినప్పుడు ఇక్కడ మాత్రం జరగలేదని ఎలా చెప్పగలుగుతారు? ఈ సంవత్సర కాలంలో, ఈ 2 ఏళ్ల కాలంలో వీళ్ళందరి చేత ఉద్యోగాలు అంటే అక్రమంగా వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. రేపొద్దున ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఈ 2 ఏళ్ల కాలంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలకి ఎవరు బాధ్యులు? ఈ 2 ఏళ్ల కాలంలో అన్యాయంగా వీళ్ళు తీసుకున్న జీతాలకి ఎవరు బాధ్యులు? మరి అతలాకుతలం అయిపోతుంది వ్యవస్థ. ఈ వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారకులు ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి కదా. ఆలోచించకుండా ఇది ఇప్పుడు విద్యార్థులకి నిర్వహించే పరీక్షలను కూడా రాజకీయాలు చేసి వాళ్ళు తప్పు చేశారు అని వీళ్ళు నెపం చేయడం, వీళ్ళు తప్పు చేశారని వాళ్ళు నెపం పెట్టడం, ఇదేమీ కూడా ప్రజలకి ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టు తీర్పు రాకముందే వీళ్ళందరినీ కూడా జిఏడికి పంపించి ఇమ్మీడియట్గా తక్షణం వీళ్ళందరినీ కూడా వీళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించాలి. నిరుద్యోగులకి మంచి భవిష్యత్తు ఉండేలాగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇటువంటి విధంగా ప్రక్షాళన చేయాలి తప్ప అసెంబ్లీలో రాజకీయ ఉపన్యాసం చేయడం వల్ల, ఆరోపణలు చేయడం వల్ల నిరుద్యోగుల బతుకులు బాగుపడవు. ఈ విషయాన్ని గ్రహిస్తే ప్రభుత్వం చాలా మంచిదని ప్రజలు కోరుకుంటున్నారు.